దేశంలో భర్తలపై జరుగుతున్న హింస, మానసిక వేధింపులు, కుటుంబ విభేదాలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. గురుగ్రామ్కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2026 మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు హత్యకు గురయ్యారు లేదా ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం సగటున ప్రతిరోజు 2 భర్తలు హత్యకు గురవుతుండగా ఒకరికి పైగా భర్త ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ గణాంకాలు అధికారిక ఎన్సీఆర్బీ వర్గీకరణలు కాకుండా మీడియాలో వెలుగులోకి వచ్చిన కేసుల ఆధారంగా సేకరించిన వివరాలేనని ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో భార్యతో వివాదాలు, వివాహేతర సంబంధాల ఆరోపణలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి కారణాలతో భర్తల మృతి కేసులు వార్తల్లో నిలిచాయి. బెంగళూరులో టెకీ ఆత్మహత్య కేసు, ఉత్తరప్రదేశ్లో కుటుంబ వివాదం అనంతరం జరిగిన అనుమానాస్పద మృతి, మహారాష్ట్రలో భార్యాభర్తల మధ్య గొడవల తర్వాత వెలుగులోకి వచ్చిన కేసు, ఇటువంటి సంఘటనలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఫౌండేషన్ నివేదిక ప్రకారం మానసిక వేధింపులు, తప్పుడు ఆరోపణల భయం, వివాహేతర సంబంధాలపై అనుమానాలు, ఆర్థిక ఒత్తిడి వంటి అంశాలు పురుషులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. మరోవైపు మహిళా హక్కుల సంస్థలు మాత్రం గృహహింస బాధితుల్లో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారని, పురుషుల సమస్యలపై చర్చ జరగడం అవసరమే కానీ మహిళలపై జరుగుతున్న హింసను చిన్నచూపు చూడకూడదని అంటున్నాయి. ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఏంటంటే, కుటుంబ వివాదాలను విషాదాలుగా దారితీయకుండా ముందుగానే ఎలా నివారించాలి? నిపుణులు చెబుతున్నది ఒక్కటే: కౌన్సిలింగు, మానసిక ఆరోగ్య సహాయం, కుటుంబ మధ్యవర్తిత్వం, లింగభేదం లేకుండా బాధితులకు సహాయ వ్యవస్థలు మరింత బలోపేతం కావాలని. కుటుంబ సమస్యలు ప్రాణాలను బలి తీసుకునే స్థాయికి వెళ్లకుండా సమాజం, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కలిసి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది.